ముజబుల్ షకీల్, అదిల్ అహ్మద్ రేషద్, అట్లాగే సాహిద్ సఫ్రిది, అట్లాగే ఆ కారు నడిపిన వ్యక్తి ఎవరన్నారో ఉమర్ నబీ. ఇప్పుడు ప్రతి పాయింట్ క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్నేటంటే అఫీషియల్ గా చెప్పలేదు కాబట్టి మనం ప్రతిదీ ఏది పడితే అది మాట్లాడకూడదు కాబట్టి కొంచెం తగ్గాం. ఇప్పుడు ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మాట్లాడితే ట్రై చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మ్యాటర్లోకి వెళ్తే కనుక మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన సంఘటనకి అట్లాగే ఫరీదాబాద్ లో జరిగిన సంఘటనకి లింకప్ ఉందా అంటే ఖచ్చితంగా లింకప్ ఉంది. బట్ నిన్నటి వీడియోలో అదేంటంటే పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతి పాయింట్ మాట్లాడుకుంటే కనుక పాకిస్తాన్ పీపుల్ ఏంటంటే గుమ్మడికి దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఊరికూరికే వాళ్ళు ఏంటంటే ఇది ఉగ్రవాదం కాదు ఏదో జరుగుతున్నట్టుగా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఏదేదో సెలబ్రేషన్లు చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం ప్రాణాలను కోల్పోతుంటే వాళ్ళు సెలబ్రేషన్లు చేసుకుంటారు. అంత దారుణంగా ఉంది మన ఇండియాలో పరిస్థితి. అంటే మనం జీవితం కాకపోతే మనం ఒకరిని గెలకమో ఒకరి గొడవ తేమో అట్లాంటిది మన పని మనం చేసుకుంటుంటే ఈ లంజ కొడుకులకి అనకూడదు కానీ అంటే కంట్రోల్ తప్పిపోతుంది. అంతలా దారుణంగా ఉంటుంది. మనం ఎవరిని గెలక్కుంటా అట్లాంటి మన కంట్రీ మీద ఇంత దారుణంగా చేస్తుంటే ఒక్కొక్కడికే రక్తం బాయిల్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా మెంటల్ పిచ్చెక్కుతుంది. అంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఒకటి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఖచ్చితంగా అఫీషియల్గా రాలేదు. దీనికి రీజన్ ఆసీ ముని కానీ లేదంటే ఏ గొట్టంగాడో కానీ లేదంటే ఒక పాకిస్తాను అని రీజన్ అని తెలిసిన రోజు ఖచ్చితంగా వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు ఉగ్రవాదం ఇండియాలో క్రియేట్ చేద్దామని చూస్తే కనుక ఖచ్చితంగా అది వార్ డిక్లేర్ చేసినట్టుగా అని మాట్లాడారు కదా. అది ఖచ్చితంగా మాట్లాడడమే కాదు, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తానీ అని తెలిసినప్పుడు మన ఆర్మీ కానీ మన ఫోర్సెస్ కానీ ఏ రకంగా ఏం చెయ్యాలో అది మనం చెప్పవసరం లేదు. ఆల్రెడీ ఎన్నోసార్లు చేశారు. అది ఏ రేంజ్లో చేయాలో అది ఖచ్చితంగా చేస్తారు. అదైతే మనం దాని గురించి భయపడాల్సిన విషయం 1% కూడా లేదు. అట్లాగే ఈ డాక్టర్లకు సంబంధించిన ఈ ముజబుల్ షకీల్ కానీ అదిల్ అహ్మద్ కానీ వీళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా రావు. ఎందుకంటే ఆ పేర్లు మనం ఎప్పుడు పలకం కాబట్టి ఈ డాక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు అయితే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం మొదటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీలు అందరికీ గట్టిగా అయితే పగలడం జరుగుతుంది. గట్టిగా మామూలుగా కాదు పగలడం జరుగుతుంది. ఎంక్వైరీలో ఏం రాబట్టాలో ప్రతి పాయింట్ మాట్లాడతారు. అట్లాగే ఈ ఢిల్లీలో జరిగిన ఉమర్ నబీ కారు నడిపిన ఆ కారు మొత్తం సీసీ ఫుటేజ్ అంతా తీసుకున్న తర్వాత జరిగిన మ్యాటర్ ఏంటి, అసలు ఆ కారు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, ఎవరు కొన్నారు, ఏటు అనేది ప్రతి పాయింట్ తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఉమర్ అనే నబీ అసలు ఈ కారు దాదాపుగా 12 గంటల్లో ఈ బ్లాస్ట్ జరిగే ముందు అసలు ఏం చేశాడు, ఈ కారు ఎక్కడెక్కడ తిరిగింది పిన్ టు పిన్. అది కాకుండా ఈ నలుగురు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అదే ముజబుల్ షకీల్ వీళ్ళు నలుగురు ఎక్కడ స్టడీ కంప్లీట్ చేశారో అక్కడి నుంచి దాదాపుగా ఒక 100 మెంబర్స్ 150 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకెళ్లి వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఏమన్నా ఆల్రెడీ దీని మీద ఫుల్గా అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ టు జెడ్ ప్రతిదీ వాళ్ళ మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అది పక్కన పెడితే కనుక అమోనియం నైట్రేట్ గురించి మాట్లాడుకోవాలి. మనకు నిన్న తెలిసింది ఏంటంటే ఒక రైడింగ్ లో దొరికిన అమోనియం నైట్రేట్ దాదాపుగా 360 కేజీలని మనం మాట్లాడుకున్నాం. 360 కేజీలు లీటర్లో ఎంతో మనం మాట్లాడుకున్నాం. కాకపోతే నిన్న తెలిసిన విషయం ఏంటంటే దాదాపుగా 2500 లీటర్స్ ఎంతో అమోనియం నైట్రేట్ దొరికిందంట. అంత ఊహించుకోండి. దాదాపు అంటే ఒక 360 లీటర్లు దొరికిన అమోనియం నైట్రేట్ తోటే దాదాపుగా కొన్ని వేల మందిని చంపేయచ్చు. అట్లాంటిది ఏకంగా 2000 ప్లస్ అది కలుపుతుంటే 3000 లీటర్ల అమోనియం నైట్రేట్ దొరికినప్పుడు అంటే కొన్ని లక్షల సంఖ్యలో చంపేద్దామని ప్లాన్ చేశారు నా కొడుకులు. ఊహించుకోండి మరి ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఉగ్రవాదం అంటే ఎక్కడో లేదు, మన ఇండియాలోనే ఉంది. అది కూడా ఎవరో కూడా మన అందరం ఎవరికి చెప్పవసరం లేదు. వాళ్ళు ఎవరో కూడా మనందరికీ తెలుసు. కాకపోతే ఈ రాజకీయ నాయకుడు అనకూడదు కానీ ఈ రాజకీయ నాయకులు ఎంత 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 చేస్తున్నారంటే మన కంట్రీలో ఉండి మనతో ఉండి ఈ కంట్రీని నాశనం చేద్దామని చూస్తున్నారంటే అది ఎంత అంటే మాటల్లో చెప్పలేం. ఇది బయటోడు శత్రువు అనుకో ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేయొచ్చు. అట్లాంటి మన ఇంట్లోనే మనం శత్రువులు ఉంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎన్ని ఆటంకాలు దాటుకొని ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు.
అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి చిన్న అవమానం అంటే ఎవరి మీద చిన్న డౌట్ వచ్చినా ఖచ్చితంగా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదైనా మీకు చిన్న డౌట్గా అనిపించినా కూడా ఖచ్చితంగా అది ఎవరో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అది మహమ్మద్ సల్మాన్ అయితే పర్సన్ పర్చేజ్ చేయడం అయితే జరిగింది. తన నుంచి జమ్మూలోని తారక్ అనే పర్సన్ కొనుక్కోవడం జరిగిందంట. తర్వాత ఏంటంటే జమ్మూలోని పెహల్గాం సంబంధించిన ఉమర్ నబీ అనే పర్సన్ తీసుకోవడం జరిగిందంట. ఈ ఉమర్ నబీ అనే పర్సన్ ఢిల్లీలోని మాదాపూర్ టోల్గేట్ దగ్గర కరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ ఏది సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 కల్లా కార్ అయితే బయటికి రావడం జరిగిందంట. సిటీ ఫోటేజ్లో బయట అదే టోల్గేట్ గేట్ దగ్గర కనిపించింది. తర్వాత మళ్ళీ 9:20 దగ్గర కనిపించిందంట. తర్వాత ఈ గ్యాప్ ఇది మళ్ళీ తర్వాత ఏంటంటే 3:20 దాకా పార్కింగ్ ఏరియా ఉంది కదా, ఆ సంఘటన జరిగిన పార్కింగ్ ఏరియా అదే సోనారి మసీద్ అని ఆ పార్కింగ్ ఏరియా ఉంటుంది చూసాం. అప్పుడు ఈ మధ్యలో కారు ఎక్కడైతే మళ్ళీ మధ్యలో కారు ఎక్కడ కనిపించడం జరగలేదంట. మళ్ళీ 3:20కి సోనారి మసీద్ ఎక్కడైతే ఉందో అక్కడ 3:20 పార్కింగ్లో దాదాపుగా ఒక 2 అవర్స్ అక్కడ స్టే చేసిన తర్వాత మళ్ళీ ఆ సంఘటన జరిగిన ఏరియా ఉంది కదా, మన రెడ్ ఫోర్ట్ ఏరియా ఉంది కదా, అక్కడికి వచ్చి అక్కడ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి ఎప్పుడైతే మన వాళ్ళు అదే ఇది రైడింగ్లోని ఇంత అమోనియం నైట్రేట్ మన వాళ్ళు పట్టుకోవడం జరిగిందో అట్లేటంటే ఒక పర్సన్ రావాలది ఆ పర్సన్ రైడింగ్ పట్టుకోవడం వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఎన్ఐఏ డిపార్ట్మెంట్కి ఈ విషయంలో మాత్రం రియలీ హ్యాట్సప్ చేయాలి. ఆ రైడింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు తెలిసి ఉంటుంది మన ఢిల్లీలో కానీ అట్లాగే మన హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అట్లాగే ముంబైలో కానీ కొన్ని పెద్ద పెద్ద స్టేట్లోని చాలా ట్రాఫిక్ ఏరియా ఉంటుంది. అది కూడా ఈవినింగ్ టైంలో అంటే మ్యాక్సిమం అందరూ డ్యూటీలు కంప్లీట్ చేసుకుని ఆ టైంలో వెళ్తూ ఉంటారు. అట్లాంటి ఏరియాలోనే ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఏరియాలోని ఆ కార్ అయితే ఉందో 6:30 కల్లా కరెక్ట్గా ఆ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చిందంట. సిగ్నల్ ఏరియాకి వచ్చిందంట. వచ్చిన తర్వాత అయితే బ్లాస్ట్ చేయడం జరిగిందంట. ఈ విధంగా అయితే బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరుగుతుంది. ఇదే కాదు, ఇంకా చాలా మంది హైదరాబాద్లో ఒక పర్సన్ అయితే ఏకంగా ఆ పేరేటో గుర్తులేదు కానీ ఆ పర్సన్ అయితే ఒక లిక్విడ్ని మామూలుగా మనం తినే ఆహారంలో పెట్టేసి చంపేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నాడంట. చూడండి మరి ఎంత మనమేం పాపం చేసామో వీళ్ళకి నాకు అర్థమవుతలేదు. కానీ మనం వీళ్ళ కంట్రీలో ఉండమని చెప్పామా, లేకపోతే ఉన్నట్టు ఉండాలి, లేదంటే కానీ ఒకటే ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది వీళ్ళ మన కంట్రీలో ఎందుకు ఉన్నాంరా అనే రోజు చూపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం నేను ప్రతి గుండెలోపు ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మన పని మనం చేసుకున్నప్పుడు మన మీద ఇంత ఉగ్రవాదం, ఇంత ప్రాణాలు చంపేసి అలా సెలబ్రేషన్లు చేసుకోవడం ఇదంతా చూస్తుంటే ప్రతి భారతీయుడికి ఖచ్చితంగా తెలియకుండా చాలా 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 రగులుతూ ఉంటుంది. అది ఒక రోజు ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది, కర్మ సిద్ధాంతం, అది ఎవరో తప్పించలేరు. ఆల్రెడీ ఆ కంట్రీ అడుక్కు తినడానికి కూడా పనికిరావట్లేదు. అయినా వాళ్ళు ఇంకా 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 మీదకి ఎక్కి కూర్చుంటే ఒక రోజు వస్తుంది మొత్తం కంట్రీని మ్యాప్లో లేకుండా చేసే రోజు కూడా మేబీ రావచ్చేమో. మనం ఏం చెప్పలేము, ఎవరో ఊహించిన విధంగా జరగవచ్చేమో. అట్లాంటి జరిగే రోజు మేబీ రావచ్చేమో. బట్ ఇంకా ఇది పూర్తిగా అఫీషియల్గా పాకిస్తానే దీనికి రీజను ఈ ఉగ్రవాదం అని తెలిసినప్పుడు మన ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అయితే అంత ఈజీగా తీసుకోరు. నేను చెప్తున్నాను, అంత ఈజీగా వదలరు దీన్ని. ఖచ్చితంగా వాళ్ళకి నరక యాత్ర అంటేటో ప్రతి ఒక్కరు చూపిస్తారు. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకుని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జనాల్లోని చిన్నప్పటి నుంచి ఒక అవేర్నెస్ తీసుకురావాలని నా డ్రీమ్, నా కోరిక. నా సైడ్ నుంచి ఇండియాలోనే కాదు ఎక్కడేం జరిగినా మీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రతిరోజు ట్రై చేస్తా. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి తెలియజేస్తాను. జై హింద్.